ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో కన్య రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. మరీ ముఖ్యంగా కన్య రాశిలో జన్మించినటువంటి వారి గురించి, అలాగే ఈ యొక్క కన్య రాశిలో జన్మించినటువంటి వీరికి నవంబర్ 22, 23, 24వ తేదీల రోజున ఈ యొక్క రాశి జన్మించినటువంటి వ్యక్తులకి ప్రాణంగా ప్రేమించినటువంటి ఒక వ్యక్తి మీ జీవితంలోకైతే మీరు జీవితంలో ఎన్నో సమస్యలని ఎదుర్కొంటూ ఉండొచ్చు. అంటే ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, విడాకులు, ధన సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో మీకు జాతకం చెప్తారు గురువుగారు. కాబట్టి ఎటువంటి పర్సనల్ సమస్యలు అయినా సరే మీకు జ్యోతిష్యం కూడా చెప్పబడును. అవన్నీ కూడా ఫోన్ ద్వారానే మీకు జ్యోతిష్యం చెప్పబడును. అంతేకాకుండా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది. స్త్రీ మరియు పురుష వశీకరణం కూడా చేయబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కార మార్గం చూపబడును. కాబట్టి గురువుగారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. ఆయనకు కాల్ చేయాల్సిన నంబర్ వచ్చేసి 9989794560. ఈ నంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్తారు రాబోతున్నారు అని చెప్పుకోవచ్చు. అవును, కనుక ఈ యొక్క రాశి వ్యక్తులకైతే ప్రాణంగా ప్రేమించినటువంటి ఏ వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నారు, ఈ యొక్క కన్య రాశిలో జన్మించినటువంటి వీరి జీవితంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే వీరి జీవితంలో పూర్తి అంశాలు అంటే శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయి అనేవి కూడా క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని మీరు పూర్తిగా చూడండి. పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక ఈ రాశికి చెందినటువంటి వ్యక్తులు ఎప్పుడు కూడా చాలా చురుగ్గా తెలివైన తెలివితేటల్ని కలిగి ఉంటారు. పదునైన మైండ్ను కలిగి ఉంటారు ఈ యొక్క కన్య రాశిలో పుట్టిన వారని చెప్పుకోవచ్చు. వీరి మైండ్ సెట్ అనేది ఎప్పుడు కూడా చాలా గొప్ప గొప్ప ఆలోచనలతో అయితే వీరు ఎప్పుడు కూడా ఏదో ఒకటి పరితపిస్తూ ఉంటారు. అలానే వీరికి ఎప్పుడు కూడా ఖాళీగా ఉండటం అనేది అస్సలు ఇష్టం ఉండదని చెప్పుకోవచ్చు. వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క కన్య రాశి వీరు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. వీరిలో క్రియేటివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. నూతనంగా ఏదైనా చేయాలి అనేటువంటి ఒక ఆలోచన, తపన అనేది ఈ యొక్క రాశి వారిలో చాలా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ యొక్క రాశి వారికి ఏ చిన్న అవకాశం వచ్చినా కానీ దాన్ని పొరపాటున కూడా వదులుకోరు. ఇక ఈ కన్య రాశి వారు ఏ చిన్న అవకాశాన్నైనా సరే ఆయుధాలుగా మార్చుకుంటూ ఉంటారని చెప్పుకోవచ్చు. అలాగే ఈ యొక్క రాశి వారు వ్యక్తులకి ఏదైనా సరే ఒక విషయం పైన కూడా పూర్తి క్లారిటీ, అవగాహన అనేది ఎక్కువగా ఉంటుంది. వీరి అతి చిన్న వయసు నుంచే కుటుంబం యొక్క బరువు బాధ్యతలని మోస్తారు. అందరూ ఆడుకునే వయసులో వీరు మాత్రం కుటుంబం కోసం కష్టపడుతూ ఉంటారు. అలాగే వీరు చిన్న వయసు నుంచే ఎంతో డబ్బు ఉన్న కుటుంబంలో పుట్టి ఉంటారు. ఎన్నో కష్టాలని, సమస్యలని, ఒడిదుడుకులని అన్నింటినీ కూడా ఎదుర్కొని వీరికి ఒక స్థాయిలో అయితే ఉంటారు. ఇక వీరికి కష్టం విలువ అయినా సరే, మనుషుల విలువ అయినా సరే వీరికి బాగా తెలుసు. బంధాలకి, బంధుత్వాలకి చాలా విలువని కూడా వీరికి తెలిసి ఉంటాయి, ఇస్తారు. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి వ్యాపారంలో వీరికి కూడా అభివృద్ధి అనేది జరుగుతుంది. వృత్తి యందు కూడా మంచి ఫలితాలు అయితే ఉంటాయి. వృత్తి, ఉద్యోగం యందు వీరికి మంచి లాభాలు అనేవి ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇక వీరికి అనుకూలమైనటువంటి, లాభదాయకమైనటువంటి, శుభప్రదమైనటువంటి కొన్ని మంచి గ్రహాలు అనేవి వీరికి అనుకూలంగా అయితే ఉండబోతున్నాయి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి లాభస్థానంలో అయితే ఉంటారు. కాబట్టి లాభస్థానంలో గురువు, శుక్రుడు ఉండటం వల్ల ధనం అనేది ఏదో ఒక రూపంలో వస్తుంది. మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయంలో తొలగిపోతాయి. ఇక మొండి బాకీల నుండి ఈ సమయంలో విముక్తి అనేది పొందుతారు. ఈ యొక్క కన్య రాశిలో జన్మించినటువంటి వ్యక్తులైతే ఆర్థికంగా ఉండే సమస్యలు ఈ సమయంలో అయితే తొలగిపోతాయి. అలాగే ఈ యొక్క కన్య రాశిలో జన్మించినటువంటి వీరికి, ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి గోచర ఫలితాల ప్రకారం మనం చూసుకున్నట్లయితే కనుక వీరికి చాలా అంటే చాలా అనుకూలంగా అయితే ఉంటుంది ఈ యొక్క రాశి వ్యక్తులకి. అయితే వీరికి ఖచ్చితంగా శుభప్రదంగా ఉండబోతోంది. ఇక మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే ఉంటాయి. అయితే ఈ యొక్క కన్య రాశిలో పుట్టిన వారికి ఇది వరకు ఉండే ప్రతి సమస్య కూడా ఈ సమయంలో అయితే తొలగిపోతాయి. ఇప్పటి వరకు మీరు అనుభవిస్తున్న కష్టాలు, సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి తప్పకుండా విముక్తి అనేది పొందుతారు. ఇలాంటి చెడు ప్రభావాలు ఈ యొక్క కన్య రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా కూడా శుభప్రదమైనటువంటి జీవితం అనేది ఉండబోతుంది. అలాగే వీరి జాతకంలో ఉండే కష్టాలు అన్నీ కూడా ఈ సమయంలో అయితే తొలగిపోతాయి. వీరికి గ్రహాల యొక్క అనుకూలత అనేది చాలా అంటే చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఇలాంటి అద్భుతాలు అయితే వీరు చూస్తారని చెప్పుకోవచ్చు. ఇక మంచి రోజులు అయితే రాబోతున్నాయని గుర్తుపెట్టుకోండి. ఇక ఈ కన్య రాశి వారికి ఇదివరకంటే మీకు మేలు జరిగే అవకాశం అయితే ఉంది. ధైర్యంగా ముందుకైతే సాగిపోండి. ఎక్కడైనా సరే కొన్ని ఫెయిల్యూర్స్ అనేవి ఉన్నా సరే అసలు ఆగిపోవద్దు. ఎక్కడంటే మన జీవితంలో చాలాసార్లు కూడా ఫెయిల్యూర్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైతే మనం ఫెయిల్యూర్స్ వస్తూ ఉంటాయో అక్కడ
మనం కూడా అక్కడ ఖచ్చితంగా పాస్ అవుతాము, అన్నిట్లో విజయం సాధిస్తామని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఒక్కసారి మనం ఫెయిల్ అయితే జీవితంలో ఎప్పుడు కూడా ఫెయిల్ కామని గుర్తుపెట్టుకోండి. ఇంకా మున్ముందు సాగిపోతూనే ఉండాలి. ఎన్ని రకాల సమస్యలు ఎదురైనా ధైర్యాన్ని అయితే అసలు కోల్పోవద్దు. ఎలాంటి సమస్యలు వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగిపోవాలి. ధైర్య సాహసాలు అనేవి చాలా వరకు ప్రతి ఒక్కరికి అవసరం. ఏ వ్యక్తులకైనా ధైర్యం అనేది చాలా అంటే చాలా అవసరం. కాబట్టి ఆ ధైర్యాన్ని కోల్పోకుండా ముందుకైతే సాగిపోండి. ఖచ్చితంగా మీకు మేలు జరుగుతుంది. ఇక మీకుండే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మీ చుట్టూ ఉండే అనేక రకాల సమస్యలు సైతం కూడా తొలగిపోతాయి. కుటుంబంలో ఉండేటువంటి సమస్యలు, బాధలు, కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి. వ్యాపారంలో ఉండే సమస్యలు కూడా ఈ సమయంలో విముక్తి లభిస్తుంది. ఇక ఈ రాశి వారికైతే ఉన్నతమైనటువంటి ఒక స్థాయికైతే మీరు వెళ్ళగలుగుతారని చెప్పుకోవచ్చు. వ్యాపారంలో ఇదివరకు నష్టాలు ఉన్నా ఈ సమయంలో మంచి లాభాలు అనేవి రావడం అనేది జరుగుతుంది. వ్యాపారాలు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే ఉంటాయని గుర్తుపెట్టుకోండి. ఇక ఈ కన్యా రాశి వారికి మాత్రం వ్యాపారంలో చాలా మంచి లాభదాయకం అయితే ఉంటుంది. మంచి అభివృద్ధి అయితే మీరు చూస్తారని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వీరికి నవంబర్ 22, 23, 24వ తేదీల రోజున వీరికి ఒక వ్యక్తి అయితే ప్రాణంగా ప్రేమించినటువంటి ఒక వ్యక్తి వీరికి యొక్క లైఫ్లోకి ఈ 3 రోజుల్లో రాబోతున్నారు. ఖచ్చితంగా ఆ వ్యక్తి మిమ్మల్ని చాలా ట్రూగా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించేటువంటి వ్యక్తి అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే జీవితంలో ప్రతి ఒక్కరిని కూడా ట్రూగా లవ్ చేసేవాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. కాబట్టి మీ జీవితంలో కూడా ట్రూగా లవ్ చేసేవారు మీరు ఈ రోజునైతే ప్రపోజ్ చేసే అవకాశాలు అయితే ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. ఇక మీకు గ్రహాలు అన్నీ కూడా చాలా అద్భుతంగా అనుకూలంగా అయితే కనిపిస్తూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ప్రజలు మీకు ఎంతో గౌరవం మరియు ప్రేమ ఇస్తున్నారు. మీరు అనుభూతి చెందుతున్నారు. మీ కృషి పనిలో సరైన నిర్దేశంతో పనిచేస్తుంది. మీరు ఏదైనా పెద్ద పనిని పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక పరిస్థితి కూడా చాలా బాగుంటుంది. ఆరోగ్యంలో అలసట లేదా నిద్ర లేకపోవడం కూడా ఉండొచ్చు. కాబట్టి మీ ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ అయితే వహించండి, చాలా మంచిది. ఇక ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వీరికి నవంబర్ 22, 23, 24వ తేదీల రోజున వీరికి శుభ ఫలితాలు అయితే ఈ విధంగా ఉండబోతున్నాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వీరికి 100కు 100% జరిగేది ఇదే. అయితే నవంబర్ 22, 23, 24వ తారీఖుల్లో కన్యా రాశి వారికి ప్రాణం కంటే ప్రేమించే వ్యక్తి ఎవరు వీరి జీవితంలోకి రాబోతున్నారు అంటే వీరి జీవిత భాగస్వామి అయి ఉండొచ్చు, లేదా వీరు ఖచ్చితంగా లైఫ్ పార్ట్నర్ అవ్వాలి వీరు అని ఏదైతే లక్షణాలు పెట్టుకొని ఉంటారో వారు వీరి జీవితంలోకి రావచ్చు. అంతేకాకుండా వీరు ఏదైతే కొన్ని సంబంధాలు చూసి అనుకోకుండా క్యాన్సిల్ అయిపోయి లేదా ఏదో ఒక రకంగా వారికి మనం నచ్చకనో మన క్వాలిటీస్లో వాళ్ళకి ఏదో నచ్చకనో అలా బేరుజు వేసుకుంటూ లేట్ చేసి ఉండొచ్చు. సో అలాంటి వారికి మీరు ఎవరినైతే నచ్చి వీరు మాకు నచ్చారు, మీరు ఒకవేళ ఓకే అంటే పెళ్లి చేసుకుందామని ఏ సంబంధం అయితే అనుకున్నారో ఆ సంబంధం క్యాన్సిల్ అయ్యి ఇప్పుడు మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మీరే కావాలి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటామని వచ్చి తిరిగి మళ్ళీ మిమ్మల్ని అడిగే అవకాశాలు ఉంటాయి. సో ఇలాంటి ఒక అద్భుతం మిరాకిల్ అనేది మీ లైఫ్లో జరగబోతోంది అని చెప్పుకోవచ్చు. ఇక అంతేకాకుండా కన్యా రాశి వారికి ప్రతికూల ఫలితాల నుంచి అనుకూల ఫలితాలు ఎక్కువగా పొందాలి, ప్రతికూల ఫలితాలు పొందకూడదు అని అనుకుంటే మాత్రం వీరు శివారాధన, విష్ణు సహస్రనామ పారాయణం ఇలాంటివి చేయడం వల్ల వీరికి అంతా మంచి జరుగుతుంది. అంతేకాకుండా వీరికి ఎప్పుడైనా సరే ఏ మాసంలో అయినా సరే వీరికి అంతా మంచి జరగాలి అంటే శివారాధన అనేది బాగా మేలు చేస్తుంది అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కొన్ని జాగ్రత్తలు కూడా వీరు తీసుకోవాలి. అవేంటంటే వీరు ఏ విషయంలో అయితే సరే మైనస్గా ఉంటారో ఆ విషయంలో ఎదుటి వారి యొక్క వ్యక్తిత్వంలో వీరు మైనస్గా ఉంటారు. అంటే వీరి ముక్కుసూటితనం అనేది అందరికీ నచ్చదు, కొందరికి కష్టం అని అనిపిస్తుంది, వీరి మాటల్ని ఎదుర్కోవాలా మేము అన్నట్టుగా కూడా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్త పడండి. అంతేకాకుండా మీరు ఏవైనా నిర్ణయాలు తీసుకోవాలి అనుకుంటే 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వల్ల అంతా మీకు మంచి జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. అంతేకాని తొందరపడి నిర్ణయాలు ఎలాంటివి కూడా తీసుకోకండి. అలాంటివి తీసుకోవడం వల్ల మీ జీవితంలో తీరని నష్టాన్ని మీరు మిగుల్చుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా మీ నోటి దురుస్తనం ఏదైతే ఉంటుందో స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అనేది అది అందరితో ప్రవర్తించకుండా అందరితో ప్రదర్శించకుండా మీకు నచ్చిన వారిని మిమ్మల్ని అభిమానించిన వారి దగ్గర అయితే మీరు మాట్లాడండి. కానీ ఎవరైతే మీ మాట తీరు ఇష్టపడరో ఎవరైతే మిమ్మల్ని ద్వేషించినట్టుగా మాట్లాడతారో వారితో మీరు ఎంత మితభాషగా ఉంటే మీకు అంత మేలు జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. సో చూసారు కదండి, కన్యా రాశి వారికి నవంబర్ 21, 22, 23, 24వ తేదీల్లో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మంచి వీడియోల కోసం మరిన్ని మంచి వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.